హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్లో భాగంగా జాగ్రఫీకి సంబంధించి ఒక మెయిన్స్లో ఈ యొక్క ప్రశ్నలు కానీ వస్తే మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు కూడా వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ యొక్క వీడియోలో కూడా జాగ్రఫీకి సంబంధించి కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ యొక్క వీడియోస్ నేను ఆన్సర్ చెప్పేలోపు మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, టోటల్గా 10 క్వశ్చన్స్కు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి మీకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే మొదటి ప్రశ్న చూసినట్లయితే మనకు భీమ నది యొక్క భీమ దేనికి ఉపనది, భీమ అనేది దేనికి ఉపనది అన్నాడు. ఒకసారి చూసినట్లయితే ఆప్షన్ చూసిన కృష్ణ ఉంది, అదేవిధంగా గోదావరి ఉంది, నర్మదా ఉంది, కావేరి ఉంది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం కానీ చూసినట్లయితే ఇక్కడ కృష్ణా నది యొక్క ఉపనదే భీమ అనేది దేనికి ఉపనది అండి, కృష్ణా నదికి ఉపనది అండి. అదేవిధంగా ఒక భారతదేశంలో అంతర్రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుకు మంచి ఉదాహరణ చెప్పండి. క్లియర్గా ఉండడం జరిగింది. ఇడుక్కి ఉంది, దిగువ సిలియర్ ఉంది, గండక్ ఉంది, శబరిగిరి ఉండడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే ఒక భారతదేశంలో అంతర్రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుకు మంచి ఉదాహరణ గండక్ అండి. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా మూడవ ప్రశ్న చూసినట్లయితే ఈ క్రింది వానిలో భారతదేశపు అతిపెద్ద పరిశ్రమ ఏది? ఇనుము ఉక్కు పరిశ్రమన, నేత వస్త్ర పరిశ్రమన, ఎరువుల పరిశ్రమన, సిమెంట్ పరిశ్రమన? ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అతిపెద్ద పరిశ్రమ వచ్చేసి నేత వస్త్ర పరిశ్రమ అనేది పెద్ద పరిశ్రమ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. మరి అదేవిధంగా ఈ యొక్క 4వ ప్రశ్న కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క చెరువు నీటిపారుదల దక్షిణ భారతదేశంలో వాడుకలోనున్నది క్రింది ఏ రాష్ట్రాల జతలో చెరువు నీటిపారుదల అత్యధికంగా ఉంది? చెరువు నీటిపారుదల అత్యధికంగా క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకోవాలండి. కర్ణాటక మహారాష్ట్ర ఇచ్చాడు, తమిళనాడు కర్ణాటక ఇచ్చాడు, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క చెరువు నీటిపారుదల అత్యధికంగా ఉన్నది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. మరి అదేవిధంగా ఈ యొక్క తెహ్రీ డ్యామ్ 5వ ప్రశ్న, తెహ్రీ డ్యామ్ ఈ నదిపై నిర్మించబడుచున్నది అంటే నిర్మించబడినది అని అనుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్ గంగా నది, బ్రహ్మపుత్ర, భగీరథి, యమున ఇవ్వడం జరిగింది. మరి తెహ్రీ డ్యామ్ అనేది ఏ నదిపై ఉండడం జరిగింది అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భగీరథి యొక్క నదిపై నిర్మించడం జరిగిందనమాట. ఓకేనండి. ఇది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనము చూసినట్లయితే భారతదేశంలో అత్యధికంగా బొగ్గు లభిస్తున్న శిలలు తార్వార్ శిలల, ఉపగొండ్వాన శిలల, దిగువ గొండ్వాన శిలల, వింధ్య పర్వతాల అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క ఆప్షన్ 3 ఈజ్ దిగువ గొండ్వాన శిలలు మనకు అత్యధికంగా బొగ్గు లభిస్తుంది. ఎక్కడ అంటే దిగువ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, దిగువ గొండ్వాన శిలలు. ఓకేనండి. అదేవిధంగా 7వ ప్రశ్న కానీ మనం చూసినట్లయితే మనకు భారతదేశ ఋతుపవనాలు ఏర్పడటకు కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటి అసలు? నీరు భూమి ఒకే విధంగా వేడెక్కకపోవడం వలన, లేదా మధ్య ఆసియా చల్లని పవనం వలన, లేదా ఉష్ణోగ్రత ఏకరీతిగా ఉండడం వలన, లేదా పై వాటిలో దేని వలన కాదు అనేది ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యొక్క ఋతుపవనం ఏర్పడడం కారణం ఏంటంటే నీరు భూమి ఒకే విధంగా వేడెక్కకపోవడం వలన. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా మనము ఆప్షన్ కూడా కరెక్ట్ చూడాలి. వేడెక్కకపోవడం వలన అనమాట. ఓకేనా, అందువలన ఋతుపవనాలు ఏర్పడడానికి కారణమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 8వ ప్రశ్న, భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలలో అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రంను పేర్కొనండి అన్నాడు. ఖనిజ సంపద కలిగిందండి. రాజస్థాన, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ కానీ మనము చూసినట్లయితే ఈ యొక్క ఆప్షన్ అనేది 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అత్యధిక ఖనిజ సంపద ఎక్కడండి? బీహార్లో ఉండడం జరుగుతుంది. ఓకేనండి. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క చివరి 2 ప్రశ్నలు కానీ చూసినట్లయితే 9వ ప్రశ్న చూసిన ఈ దిగువ రాష్ట్రాలలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వలన ఎక్కువ లబ్ధి పొందే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రము సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల ఎక్కువ లబ్ధి పొందే రాష్ట్రం ఏంటంటే గుజరాత్ అండి. ఓకేనా. ఫైనల్గా 10వ ప్రశ్న, తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏంటి అన్నాడు. ఇక్కడ చాలా క్వశ్చన్ చాలా క్లియర్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం అన్నాడు. తమిళనాడున, ఒరిస్సానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనేది మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి లోను కాని రాష్ట్రం అంటే తమిళనాడు అయితే ఖచ్చితంగా లోన్ అవుతుంది. తిరోగమన నైరుతి ఋతుపవనాలు, ఒరిస్సా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటుంది. మరి లోను కాని రాష్ట్రం ఏంటంటే
ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్ మనకు లోన్ కాని రాష్ట్రం. నైరుతి ఋతుపవనాలు, తిరోగమన నైరుతి ఋతుపవనాలు అంటే ఈశాన్య నైరుతి ఋతుపవనాలు అని అర్థం అనమాట. ఓకేనండి. లోన్ కాని రాష్ట్రం ఏంటండి? ఉత్తరప్రదేశ్. ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్లో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు. ఇలా ఉంటే ఆన్సర్ చేయగలవా అని మీకు మీరే చెక్ యువర్ టాలెంట్ అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఎన్ని వస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా ఇందులో మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.